నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. వార్తల వెనక వాస్తవాలను మీకు అందించేటువంటి ప్రయత్నమే ఈ బియాండ్ హెడ్లైన్స్ కార్యక్రమం. తాజాగా భారత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. 114 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కూడా మనం కొనుగోలు చేయబోతున్నాం. ఇది భారత చరిత్రలో అతిపెద్ద రక్షణ రంగానికి సంబంధించినంత వరకు ఒక పెద్ద డీల్ అని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే అంతర్గతంగా కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు మొదలుపెట్టే బయట దేశాలు కూడా దీన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నెరేటివ్ వార్లో ఈ డీల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే అండి. 3,25,000 కోట్లు మన హిస్టరీలో ఇంత పెద్ద డీల్ ఎప్పుడు చేయలేదని చెప్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. కానీ దీన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా. ఎందుకు అంటే మనకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండింటికి జరుగుతూనే అంటున్నారు. దాంట్లో ఇంటర్నల్గా తెలిసిందే, బై అండ్ లార్జ్ ఎప్పుడైనా కూడా ఇంటర్నల్గా పొలిటిక్స్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రఫేల్ విషయం ఇప్పుడు కాదు, ఒరిజినల్గా 36 రఫేల్ కావాలన్నప్పుడే వాళ్ళు దీంట్లో ఇది ప్రైస్ చాలా ఎక్సెసివ్గా ఉంది, యూపీఐఆర్లో దానికంటే కూడా చాలా ఎన్నో ఇంతలో ఎక్కువ రేటుతో ఉంది, ఇది ఇక్కడ ఏదో స్కాండల్ జరుగుతుంది, కరప్షన్ జరుగుతుంది, ఇవన్నీ అప్పుడు ఒక నరేటివ్ జరిగింది, ఇప్పుడు కాదు. సో రఫేల్ మీద ఇష్యూ అప్పట్లోనే ఫస్ట్ నుంచే ఉన్నది ఉంది. సో ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఎందుకు జరుగుతుందంటే ఇది చాలా ఎవిడెంట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనకి రఫేల్ అనేది చాలా యూస్ఫుల్ పీస్ ఆఫ్ టెక్ లాగా అయింది. అక్కడ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని కాంబాట్ చేయడమే కాకుండా ఇప్పుడు రఫేల్లో ఉండే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే అది దాదాపుగా ఒక 300 కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్లో కూడా అది టార్గెట్ చేయగలదు. అంటే మనకి విజువల్ రేంజ్లో లేనిది, కనబడనటువంటి థ్రెట్స్ని కూడా అది అటాక్ చేసి అది డిస్ట్రాయ్ చేయగలదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో కొన్ని చోట్ల అన్నారు ఇది బార్డర్ దాటకుండా కూడా పాకిస్తాన్ లోపల ఉన్న కొన్ని చోట్ల కూడా మనం కొట్టగలిగాం. సో ఇనవే మనకి ప్రూవ్ అయింది ఏంటి, దాట్ రఫేల్ అనేది భారత్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషల్ అనేది ఒకటి తెలిసింది. కానీ అఫ్కోర్స్ పాకిస్తాన్ అంటుంది అదేం రఫేల్ మాకేం చేయలేదు, 6-0 మేము 6 రఫేల్ని పడేసాం అన్నారు. కానీ ఏ పాకిస్తాన్ తర్వాత ఏ యూఎస్ ఏ చైనా వాళ్ళు 6-0 అనే నరేటివ్ని పెడిల్ చేశారు, మళ్ళా అదే వాళ్ళే వచ్చి మళ్ళీ అది కాదు వీళ్ళు రఫేల్ తీసుకోవడానికి వద్దు అసలు రఫేల్ తీసుకోకండి అన్నట్టు అట్లా వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ రకరకాల న్యూస్ పీసులు చేస్తున్నారు. సో నిజంగానే 6 రఫేల్ పడుంటే డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకేం భయం, అంత భయం ఏముంది. సో ఎక్స్టర్నల్గా డెఫినెట్గా ఇంతకు ముందరి నుంచి కూడా ప్రతి ప్రయత్నము భారత్లో పబ్లిక్ సెంటిమెంట్ రఫేల్కి వ్యతిరేకంగా వెళ్ళాలి, ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళకూడదనే ఉద్దేశంలో చేస్తున్నారు. దాంట్లో ఒకటి మీరు అన్నట్టు ప్రైస్ వైజ్ చాలా ఎక్కువ ఉంది అనడం, రైట్. 36 రఫేల్ మీకు 59,000 అయినప్పుడు, మీకు 114 అయినప్పుడు మేబీ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 lakh crores. కానీ మీకు 3.5 లక్షల కోట్లు ఎందుకు అవుతున్నది అని చెప్పి ఇదొకటి డౌట్ పెట్టడం మొదలు పెట్టారు. ఇక్కడ ఏదో కుంభకోణం జరుగుతుంది, ఏదో జరగబోతుంది ప్రచారం. కరెక్ట్, ఇదొకటి చేస్తున్నారు, ఇదొకటి జరుగుతుంది. సో దీంతోపాటు ప్యారల్గా మొన్ననే వచ్చిన ఒక యూఎస్ రిపోర్ట్లో వచ్చింది దట్ ఆపరేషన్ సింధూర్ అయిన వెంటనే చైనా నుండి చాలా నెరేటివ్, చాలా పేడ్ ఆర్టికల్స్, ఓన్లీ చైనాలో కాదు, చైనీస్ టెలివిజన్లోనే కాదు, యూఎస్ బేస్డ్ ఎంటిటీస్లో కూడా వాళ్ళు స్పాన్సర్ చేసి మరి రఫేల్కి వ్యతిరేకంగా రాయించారు. సో దీనికి అఫ్కోర్స్ ఒకటి ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ వైజ్ అనుకున్నాం దట్ భారత్ అక్కడ స్ట్రెంథెన్ అవ్వకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లడాఖ్లో కూడా మనకి చైనా వాళ్ళది ఒక ఫిక్స్డ్గా ఒక బేస్ అనేది పెట్టేసుకున్నారు. అక్కడ స్టేషనరీగా వాళ్ళు అక్కడ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు లడాక్ దగ్గర. సో ఇప్పుడు ఎప్పటికంటే ఇప్పుడు మనకు అవసరం ఇట్లాంటి ఈ స్క్వాడ్రన్స్ అన్ని పెంచుకోవాలి. సో అది ఒకటి ఇష్యూ అయితే, రెండో ఇష్యూ ఏంటంటే వాళ్ళు కూడా చెంగ్డూ అనే కంపెనీ ఉంది. ఇప్పుడు రఫేల్ డసాల్ట్ అనే ఫ్రెంచ్ కంపెనీ అయితే చైనా వాళ్ళకి చెంగ్డూ అనే కంపెనీ ద్వారా J-10 JF-17 ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మన రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మనకి ఆపరేషన్ సింధూర్ అప్పుడు చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ నిలబడలేకపోయాయి, అవి తట్టుకోలేకపోయింది అనేది. కరెక్ట్, అది వాళ్ళు ఒప్పుకోరు, అది పాకిస్తాన్ ఏమంటే అది ఒప్పుకోవట్లే, న్యాచురల్గా అంతే కదా, బిజినెస్లో ఎవరు కూడా వాళ్ళ ప్రోడక్ట్ బాగాలేదని ఒప్పుకోవడానికి లేదు. సో అప్పట్లోనే మొదలైంది దట్ మా ఈ JF-17 ఇవన్నీ బాగా చేసాయి అని చెప్పిన వెంటనే చెంగ్డూ షేర్స్ పెరిగాయి. మీరు చూస్తే అప్పట్లో రఫేల్ స్టాక్ వాల్యూ అంతా సడన్గా కొలాప్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ భారత్ వాళ్ళు వచ్చి ఎవిడెన్స్, ఫోటోగ్రఫిక్ ఎవిడెన్సెస్తో పాటు పెట్టిన తర్వాత మళ్ళీ రఫేల్ షేర్స్ కూడా పెరిగింది. సో ఒకటి చైనాకైనా పాకిస్తాన్కైనా ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ వైజ్ భారత్ స్ట్రెంథెన్ అవ్వకూడదు, అదొకటి చాలా వాళ్ళ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా చూస్తున్నారు. చైనా మళ్ళీ స్పెసిఫిక్ ఏం చేస్తుంది, ఆ చెంగ్డూకి పోటీగా ఇది వాళ్ళ రఫేల్ అనేది రైజ్ అవ్వకూడదు. ఎందుకంటే చైనా అయినా లేకపోతే ఫ్రాన్స్ అయినా యూఎస్ నుంచి F-35 అయినా ఫ్రాన్స్ నుంచి రఫేల్ అయినా ఇవన్నీ 4.5 జనరేటర్ ఫైటర్స్ ఏమున్నా కూడా ఇవన్నీ కూడా వాళ్ళు భారత్ ఒకటే కాదు, భారత్ ఒక మేజర్ క్లయింట్ లాగా, కానీ వేరే దేశాలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా మనకి మిడిల్ ఈస్ట్లో కూడా చూస్తుంటారు ఇవన్నీ, మళ్ళీ మనకి ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో చూస్తుంటారు, వాళ్ళు కూడా కొనాలి. సో అవి కూడా కస్టమర్ బేసే. సో ఇక్కడ ఒక ఎకానమిక్ బ్యాటిల్ జరుగుతున్నది, అట్లాగే నేషనల్ సెక్యూరిటీ బ్యాటిల్ జరుగుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నరేటివ్ బ్యాటిల్ కూడా జరుగుతుంది. 3 రకాల యుద్ధాలు. కరెక్ట్. సో ఇక్కడ నరేటివ్ బ్యాటిల్ దేంట్లో అంటే ఒకటి అది భారత్ లోపల ఉండే పొలిటికల్ ఫోర్సెస్ కూడా ఏం చేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పవర్లోకి రావాలి. వాళ్ళు పవర్లోకి రావాలంటే వాళ్ళు కొన్ని ఆస్పెక్ట్స్ని పట్టుకోవాలి.
సో అట్ సమ్ లెవెల్ అప్పట్లో ఆపరేషన్ సింధూర్ అప్పుడు గుర్తుంది, మన దేశంలో మన రాజకీయ నేతలు మాట్లాడింది కూడా వాళ్ళు అక్కడ చూపించుకున్నారు, దట్ వాళ్ళ సక్సెస్ లాగా పాకిస్తాన్లో దట్ ఆపరేషన్ సింధూర్ ఏం జరగలేదని చెప్పడం. అప్పట్లో ఇంతకు ముందర కూడా మన సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు అదంతా ఏం చెట్లు ఇవే పొట్లు ఇవే వీటి మీద టార్గెట్ చేశారు, మా ఏం ఎస్టాబ్లిష్మెంట్స్ దేని మీద టచ్ చేయలేదన్నట్టు ఒక నరేటివ్ పెడిల్ చేశారు. అది భారత్ నుంచి కూడా కొన్ని వీడియోస్ని తీసుకెళ్ళి చూపించారు వాళ్ళ పార్లమెంట్లో కూడా. చూడు భారత్ వాళ్ళే చెప్తున్నప్పుడు ఇది సో డెఫినెట్లీ పాకిస్తాన్ వాళ్ళు వీఆర్ స్ట్రాంగ్ అని ఒక చూపించుకుంటున్నారు వాళ్ళు. సో మనకి ఇక్కడ ఏంటి, ప్రభుత్వం మీద ట్రస్ట్ అనేది ఈరోడ్ అవ్వాలి, జనాలకి వాళ్ళ మీద నమ్మకం అనేది తగ్గాలి. సో నమ్మకం తగ్గాలంటే ఒకటి స్టాండర్డ్గా అప్పట్లో యూపీఏ కొలాప్స్ అవ్వడానికి కూడా కారణం ఏంటది, దట్ కరప్షన్ అనేది పట్టుకొని చాలా మటుకు అది కొలాప్స్ అయింది. సో కరప్షన్ అనేది ఎప్పుడైనా పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అది డెఫినెట్గా ఒక టార్గెట్ జరుగుతున్నది. సో ఇంకోటి ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ వైజ్ ఇది ఇంపార్టెంట్ అయినా కూడా మరి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఎందుకు అంటున్నారు, మరి దానికి కొంతమంది ఏమంటారంటే ప్యాక్ట్ ఉంది, చైనాతో ఒక సైలెంట్ ప్యాక్ట్ ఉందని, లేకపోతే యూఎస్ వాళ్ళ లాబీస్ చెప్పింది చేస్తున్నారని, లేకపోతే మన నేతలు యూఎస్కి వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూన్ అవ్వండి అని చెప్తే వాళ్ళు చెప్పు ఉండొచ్చు, మేము ఇంటర్వ్యూన్ అవుతాం కానీ మొదల్లో ఇది మీరు చేయండి, ఇది కొంచెం మాకు ఏమంటారు లాక్హీడ్ మార్టిన్ అంటే మన ఏజెన్సీవి F-35 లాక్హీడ్ మార్టిన్ సపోర్టివ్గా మాట్లాడాలని ఇవన్నీ చెప్పుండొచ్చు, వీ డోంట్ నో. పాసిబిలిటీస్ ఉన్నాయి, డెఫినెట్గా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ అండర్ ద స్క్రీన్ జరుగుతుంటాయి. తన సీక్రెట్ టూర్స్ వెళ్ళడము ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ డెఫినెట్గా ఉన్నాయి. కరెక్ట్. ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మెజారిటీ బిజినెస్ అయినా కూడా రాజకీయం అయినా కూడా టూర్స్ కూడా సీక్రెటివ్గానే ఉంటాయి. ఇప్పుడు మనకి లీడర్ సినిమాలో ఉంటుంది అట్లా, వాళ్ళు సీఎం ఎవరు అవ్వాలి, డిప్యూటీ సీఎం అవ్వాలనేది ఆ డిస్కషన్లో కూడా బయటకు వచ్చి ఏం లేదండి పర్సనల్ క్యాజువల్గా మాట్లాడుకున్నామండి అంటారు, కానీ వాస్తవంగా జరిగేది అది కాదు, యాక్చువల్గా ఇంకా పెద్ద డీల్ జరుగుతుంది. కరెక్ట్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు పెట్టాలి, మన దగ్గరే తయారు చేసుకోవచ్చు కదా, మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం కదా, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ అని అంటున్నాం కదా అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తారు. కానీ ఆ స్థాయిలో ఈరోజు ఇంకా మనం పూర్తి స్థాయిలో లేం కదా, ఇండిజినస్ టెక్నాలజీ తయారు చేయలేని స్థాయిలో మనం లేం కదా, ఇది గమనించట్లేదు. ఎస్. సో మీరు అనేది అబ్సల్యూట్లీ రైట్. మేక్ ఇన్ ఇండియా అనే భారత్ ఇప్పుడు ఎందుకు రఫేలా లేకపోతే ఈ మనం లాక్హీడ్ మార్టిన్ F-35 అని చూడాల్సిన అవసరం ఏముంటుంది, మనం సొంతగా చేసుకోవచ్చు కదా అనొచ్చు. కానీ ఈ మేక్ ఇన్ ఇండియా అనే ఇనిషియేటివ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే 2014 తర్వాత వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనకి 2015లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ఆయన డిఆర్డిఓతో ఒక టాక్ ఇస్తూ అక్కడ అన్నారు ఆయన, ఇంకా డిలేస్ అనేది మనం టాలరెన్స్ ఉంచుకోకూడదు, ఇంకా డిలేస్ అనేది జరగకూడదు, చాలా డిలే ఉంది మనకి. ఇన్ఫ్యాక్ట్ తేజస్ మనకి ప్రొడక్షన్ జరగాలన్నా మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రొడ్యూస్ చేసే తేజస్లో కూడా మనకి ఇంతకు ముందర ఎట్లా ఉందంటే 2 నెలలకు ఒక తేజస్ తయారయ్యేది. సో సంవత్సరం మొత్తంలో మనకి నాట్ మోర్ దెన్ 8 or 10 తేజస్ రెడీ అయ్యేది. ఇప్పుడు కొంచెం చాలా మటుకు మారింది, ఇప్పుడు నెలకి 2 చేయగలుగుతున్నారు, కానీ ఇంకా అది ఎక్కువ కాదు, అంటే సంవత్సరానికి 24 వస్తున్నాయి. రైట్. ఇప్పుడు చైనాలో మీరు ఫ్లీట్ చూస్తే చైనాలో ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయని చూస్తే మాత్రం ఆల్మోస్ట్ 3000 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర అంత లేదు, దాంట్లో సగం కంటే కూడా కొంచెం తక్కువైంది మనకి. రైట్. సో మనకి ఆ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలి. ఇప్పుడు మీరు ఫ్రాన్స్ రఫేల్ది చూస్తే మనకి రఫేల్ ఆర్డర్ చేసిన తర్వాత 2022 కల్లా వాళ్ళు ప్రామిస్ చేసిన డేట్కి వాళ్ళు డెలివరీ చేశారు. ఇప్పుడు ఇక్కడ మన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండేవాళ్ళు చాలా, ఇప్పుడు హైదరాబాద్ రీజన్, విజయవాడ రీజన్ రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. చాలామంది చాలా ప్రామిసులు చేశారు 2022 2023 ఇస్తామని, కానీ వాళ్ళు కోవిడ్ అనే విషయం వల్ల లాక్డౌన్ అయిపోయింది చెప్పి చాలామంది డెలివర్ చేయలేకపోయారు. సో సివిలియన్ ప్రాజెక్ట్సే డెలివర్ చేయలేనప్పుడు కూడా ఫ్రాన్స్లో ఇంత మేజర్ టెక్నాలజీ రకరకాల చోట్ల నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి రా మెటీరియల్స్ తీసుకొచ్చి కోవిడ్ ఉన్నా కూడా వాళ్ళు డెలివర్ చేయగలిగారు వాళ్ళు. సో దీంతో మనకి ఫ్రాన్స్ మీద కాన్ఫిడెన్స్ ఏంటి, దట్ డెఫినెట్గా ఫ్రాన్స్ డెలివర్ చేసే కెపాసిటీ ఉంది. రెండోది ఫ్రాన్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు యూఎస్ ఏమంటుందంటే మేము మీకు జెట్స్ ఇస్తాము, కానీ రిపేర్లు ఉన్నా ఏమున్నాడు మీరు మాకు చెప్పండి, మేము చూసుకుంటాం కదా, మీకు ఎందుకు, మన ఇద్దరి మధ్యలో నమ్మకం, మెయింటెనెన్స్ కోసం మళ్ళీ మా దగ్గర రండి. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ ఏమంటుందంటే మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం, మీకు నాగ్పూర్లోను హైదరాబాద్లోను మా యూనిట్స్ని పెడతాం. మీ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కూడా ఒక విధంగా ఒక పునాది అని కాకపోయినా కూడా ఒక ఎక్స్టెన్షన్, ఒక సప్లిమెంట్ లాగా యాడ్ అవుతుంది. ఎందుకంటే మనం మిగతా వాళ్ళతో పని చేస్తాను, ఇప్పుడు పాడ్కాస్ట్ కూడా నేను మీతో పాడ్కాస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎట్లా మాట్లాడని నేను నేర్చుకుంటాను. సో అట్లాగే ఇంజనీరింగ్లో అయినా టెక్నాలజీలో అయినా కూడా ఒక ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇంకొంచెం ముందడుగు వేసిన వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయితేనే కదా మనం వెళ్ళేది. సో మన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, అది నడుస్తున్నది. కానీ ప్రస్తుతానికి మొన్ననే కావేరీ ఇంజన్ ఒక బ్రేక్ త్రూ అయింది. కావేరీ ఇంజన్ అతి కష్టంలో కూడా మనం కావేరీ ఇంజన్ని ముందుకు తీసుకెళ్ళాం. ప్లస్ మనందరికీ తెలిసిందే, మనకి న్యూక్లియర్ టెక్నాలజీ అయినా ఇంజన్ టెక్నాలజీ అయినా కూడా యూఎస్ వాళ్ళు, చైనా వాళ్ళు, వీళ్ళు కూడా మన సైంటిస్ట్ మీద కన్నేసి ఉంచడం, సైంటిస్ట్ని న్యూట్రలైజ్ చేయడం, అవసరమైతే ప్రాణాలు తీయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనకి. కరెక్ట్. సో ఇట్లాంటి గేమ్లో మనం చిన్నగా జాగ్రత్తగా నడుపుకుంటూ అండ్ ఇట్లాంటి ఫ్రెండ్లీ కంట్రీస్, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్, రష్యా లాంటి కంట్రీస్ వీళ్ళతో టెక్నాలజీ తీసుకుంటూ మనం చేయడం అనేది అందుకని చాలా ఇంపార్టెంట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఎందుకు ఇంత స్పీడ్, ఇప్పుడు మనం ఇంతకు ముందర ఏంటంటే ఏమన్నా ఇప్పుడు ఇంతకు ముందర ఇది జరిగేది, మనం ఒక పెద్ద ఆర్డర్ ఉండేది 126 ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టాలనుకున్నాం మనం, అది మీడియం రేంజ్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ తీసుకుందాం అనుకున్నాం. అది 7 సంవత్సరాలు మనం నెగోషియేట్ చేసాం, 7 years నెగోషియేట్ చేసిన తర్వాత మనం ఫైనల్గా అది వద్దులే అని చెప్పి ఆపేసాం మనం ఇది.
సో బ్యూరోక్రటిక్గా అది ముందుకు వెళ్ళాలి, కానీ 7 years స్పెండ్ చేసాం మనం. కానీ ఈసారి అట్లా లేదు, ఈసారి అది షెల్ఫ్ చేసే పరిస్థితుల్లో లేము, పుష్ చేసుకుంటూ పోతున్నారు. దాంట్లో ఇందాక అనుకున్నట్టు ఒకవైపు చైనా అక్కడ అగ్రెషన్ పెంచుకుంటుంది, ఇంకోటి యుఎస్ చైనా మీద అగ్రెషన్ పెంచే కొద్దీ చైనా న్యాచురల్గా ఏం చేస్తుంది, తైవాన్ అన్న కొట్టాలి, భారత్ని అయినా కొట్టాలి. తైవాన్ని కొడితే యుఎస్ వస్తుంది, భారత్ని కొడితే ఎవరు రారు. సో దానివల్ల భారత్ అనేది ఈజీ టార్గెట్, ఎందుకంటే భారత్ని కొడితే ఇన్సైడ్ చైనా వాళ్ళు యునైట్ అవుతారు. భారత్ మనకి థ్రెట్, మనం చాలా గొప్ప వాళ్ళని చెప్పి చూపించుకోవడానికి, లేకపోతే ఏక్యతకి పనికొస్తుంది. పాకిస్తాన్ కూడా అదే చేశారంటారు. సింధూర్ ముందర పెహల్గామ్ అటాక్ కూడా ఎందుకంటే అన్రెస్ట్, వార్ క్రియేషన్ అనేది జరిగితే అప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ బలూచిస్తాన్ గొడవ జరుగుతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఒక గొడవ జరుగుతుంది, రెండోది ఇమ్రాన్ ఖాన్ పార్టీతో ఒక ఇష్యూ జరుగుతుంది. సో వాళ్ళకే ఇష్యూస్ ఉన్నప్పుడు టర్బులెన్స్ ఒక టెర్రరిస్ట్ అటాక్ భారత్ మీద చేసి ఒక వార్ మోడ్లోకి వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నారు. కానీ మన వైపు లక్కీగా కన్నా కూడా ఆలోచించి మన వాళ్ళు 3 రోజుల్లో ముగించేశారు స్ట్రాటజీగా. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే చాలామంది అడిగేది వై ఫ్రాన్స్, వై నాట్ అమెరికా అని అంటారు. అమెరికా ఈజ్ రిలయబుల్ పార్ట్నర్ కాదు, ఎప్పుడు కూడా వాడి దగ్గర పెట్టుకుంటాడు కంట్రోల్ అంతా. ఎట్ ఎనీ టైం వాడు అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ పని చేయనటువంటి పరిస్థితి కూడా రావచ్చు, F-35 అయినా కూడా. ఫ్రాన్స్ అలా కాదు, మనకి ఇక్కడ మేకింగ్ తయారు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది, ఆ ఫెసిలిటీ ఈవెన్ రష్యా కూడా ఇస్తుంది కొన్ని వీటిలో, బట్ అది అమెరికా ఉండదు. అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఎట్లా అంటే ఇప్పుడు మనం కూడా ఎప్పుడన్నా మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, జనరల్గా ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఎక్స్పీరియన్స్ ఉండి మనకి ఎన్నో సంవత్సరాలు మనకి నమ్మకం ఉన్న వాడి దగ్గరికి వెళ్తాం, కొంచెం వాడు ఎక్కువ డబ్బులైనా వాడి దగ్గరికి వెళ్తాం. కొత్త వాడి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం మనకి కన్సర్న్ ఎందుకు ఉంటుందంటే వాడితో మనకి తెలియదు ఎట్లా బిహేవ్ చేస్తాడు, రేపు లాస్ట్ మినిట్లో వచ్చేసి మీరు 2 ప్లేట్లు ఎక్కువ తిన్నారు, ఎక్కువగా బిల్ చార్జ్ చేస్తారు అంటే మనకు తెలియదు. సో పర్సనల్ లెవెల్లో ఇది జరుగుతుంటే ఒక నేషనల్ సెక్యూరిటీ లెవెల్లో మనకి డెఫినెట్గా ప్రూవ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు, రష్యా ప్రూవ్ అయింది, ఫ్రాన్స్ ప్రూవ్ అయింది, అందుకని మనకు కూడా కొంచెం బయాస్ ఉంటుంది వాళ్ళ మీద. కానీ యూఎస్ అనేది కూడా ఇంకొంచెం ఈజ్ అవుట్ చేస్తే కుదురుతుంది. ఇప్పుడు యూఎస్ రఫేల్ మీద ఎన్నన్నా కూడా అవన్నీ అన్న తర్వాత కూడా కామెడీ ఇదే, దట్ మనకి తిరువనంతపురంలో F-35 వచ్చి చక్కగా స్థిరంగా నెలపాటు కూర్చుంది భారత్లో, నెలపాటు ఉంది, దాన్ని ఎవరేం చేయలేకపోయారు. యూకే వాడికి అర్థం వాళ్ళు ఎట్లా రిపేర్ చేయాలో వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోతున్నారు, మళ్ళీ వాళ్ళు మీమ్స్ వేస్తూనే ఉన్నారు, అదేమో కదలదు భారత్ నుంచి. సో F-35 కూడా వీక్నెసెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రఫేల్ అనేది బ్యాటిల్ టెస్టెడ్, మన బ్యాటిల్లో చూసాం, మనకి ఆపరేషన్ సింధూర్లో చూసాం. కరెక్ట్, సింధూర్లో చూసాము, అది లడాక్ రీజన్లో అక్కడ కూడా ఆపరేషన్స్లో అది చూసాము. చైనా దగ్గర నంబర్స్ చాలా గట్టిగా ఉన్నా కూడా రఫేల్కి ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్స్ ఉన్నాయి, ప్రూవ్ అయింది అది ఇంకా మనకైతే F-35తో ప్రూవింగ్ అయితే కనబడలే. అలాగే చైనీస్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ప్రూవ్ అయినట్టు ఇప్పటిదాకా లేదు, రఫేల్తో మాత్రమే మనకుంది. చైనా దగ్గర నుంచి ఎలాగో మనం పర్చేజ్ చేయమనుకోండి, వేరేమాట చేస్తే అమెరికా నుంచి కొన్ని ఉన్న GE కంపెనీకి సంబంధించి ఇంజిన్ ఏదో ఉంది, అది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు 2026లో జియో పొలిటికల్గా చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వెనుజులాలో చూసాము, నైజీరియా మీద అటాక్ చేస్తామంటున్నాడు, చైనా కూడా కాచుకొని కూర్చుంది ఇందాక మీరు చెప్పినట్టు, పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళు ఏదో దుస్సాహసం చేసే అవకాశం ఉందని చెప్పి ఈవెన్ అమెరికా చెప్తోంది, చాలా ఆ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంత ఇంపార్టెంట్ అంటే వరల్డ్ వార్ జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని అంటున్నారు, అది ఏ ఫామ్లో జరుగుతుందో తెలియదు. ఇంత టెన్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చాలా వరకు మనకు ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ ఇది అవుతుంది అది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యుద్ధం మొదలవ్వక ముందర కూడా ఫస్ట్ శత్రుబోధన లాంటివి చేస్తారు, ఫస్ట్ పక్కవాడికి ఏముందనేది ఇంటెలిజెన్స్ తెచ్చేసుకుంటారు. సో మనకు తెలుసు చైనా దగ్గర ఉంది, వాడి కేపబిలిటీ ఏంటి మనకు తెలుసు. అట్లాగే పాకిస్తాన్ వాళ్ళు మనల్ని గమనిస్తారు, వాళ్ళకి ఏమున్నా వాళ్ళ కేపబిలిటీస్ ఏంటి అనేది ముందరే ఇవి గ్రహిస్తారు. సో ఇన్ఫాక్ట్ నార్త్ కొరియా ఎకానమికల్గా అసలు అంత చేట ఏమీ లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయని ఒక దాంతోనే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోయి, ఇప్పుడు వెనుజువేలాలో చేసినట్టు నార్త్ కొరియా కూడా ఆయన తీసుకెళ్ళిపోవచ్చు ఆయన, కానీ తీసుకెళ్లరు వాళ్ళు, బికాజ్ ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉన్నారు, వాళ్ళకి మిలిటరీ కేపబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్లోనే చాలా మటుకు చైనీస్ ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అయ్యాయి, దానిపైన వాళ్ళ ఏవాక్ సిస్టమ్, ఏవాక్ అంటే ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. సో అది మన ఒక జెట్ లాగా వెళ్తుంటుంది, అది అక్కడి నుంచి డేటా అది కూడా అది ఎఫెక్ట్ అయింది పాకిస్తాన్లో, అది కూడా మనం డిస్ట్రాయ్ చేయగలిగాం. సో పాకిస్తాన్ ఎటు తిరిగి చాలా వీక్ అయింది. సో నేచురల్గా పాకిస్తాన్ ఏం చేస్తుంది, మేము ఎట్లా బలపడాలి అని చెప్పి యూఎస్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, చైనా నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో భారత్ కూడా డెఫినెట్గా వాళ్ళు స్ట్రెంథెన్ అయ్యి వాళ్ళు రెడీగా ఉండాలి. ఆ రెడీగా ఉంటే ఒకటి ఏంటంటే వార్ నుంచి కూడా డెటరెన్స్ అవుతుంది, ఇంకోటి కొట్టే ముందు ఆలోచిస్తాడు, వీడి దగ్గర ఇంత బలం ఉన్నప్పుడు కొట్టాల్సిన అవసరం ఉందా, మనకి కొంచెం దూరంగా ఉందా, అదొకటి ఉంటుంది. కొట్టినా కూడా దుస్సాహసం చేసినా కూడా మనం దానికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇవ్వగలుగుతాం. రక్షణ పరంగా కూడా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జోలికి రావడానికి భయపడతారు. కరెక్ట్, అది ఇంపార్టెంట్. అయితే అదిచ్చి గారు, ఇప్పుడు పూర్తిగా ఇది ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే జరుగుతుందా, లేకపోతే ప్రైవేట్ పార్ట్నర్షిప్కి మధ్యకాలంలో మోదీ గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇన్వైట్ చేస్తున్నారు, ఇందులో అలా ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అయినా అవకాశం ఉంటుందంటారా ఇన్ ఫ్యూచర్? అంటే మీరు ఇప్పుడు చూస్తే ఇంతకు ముందర చాలా మటుకు ప్రభుత్వమే నడిపేది, ఒక సోషలిస్ట్ మోడల్లో అన్ని లైసెన్స్ పర్మిట్ రాజ్ టైప్లో ప్రభుత్వమే నడిపేది. అప్పుడు చాలా ఇష్యూస్ వచ్చేది, మంది చూస్తే డిఫెన్స్ గ్రోత్ కూడా అప్పట్లో కొంచెం చాలా మటుకు లిమిటెడ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడున్న ఇవాళకి కూడా ఏమైందంటే అప్పట్లో తీసుకున్నటువంటి మిగ్స్ అయిన వాటి ఫ్లయింగ్ కాఫిన్స్ అంటారు,
MiG-21s ఇవన్నీ అవి వెళ్తే పాపం చాలా మటుకు మనం ఎయిర్ ఫోర్స్ పైలట్స్ని కోల్పోయాం దాంట్లో, క్రాష్ అవ్వటాలు అవి. సో అది మోడర్నైజేషన్కి ఒక ప్యూర్లీ పబ్లిక్ అన్నట్టు పెట్టుకుంటే మాత్రం, లేకపోతే ఓన్లీ ఇంటర్నేషనల్గా మనం రిలేషన్స్ పెట్టుకొని రష్యా నుంచి ఫ్రాన్స్ తీసుకోవడం, ప్యూర్లీ గవర్నమెంట్ కనెక్షన్స్ చేస్తే మాత్రం మనకు కొంచెం బ్యాక్లాగ్ పడుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి గల్వాన్ క్లాష్ అయిన వెంటనే మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అని ఒక సంస్థ ఉంది. సో ఆ టైంలో వాళ్ళు వెపన్స్ ఇవన్నీ సప్లై చేయాల్సిన టైంలో వాళ్ళు ప్రొటెస్ట్కి వెళ్ళారు. వాళ్ళు మేము సప్లై చేయమని చెప్పి గల్వాన్ క్లాష్ అప్పుడు మనకి బాగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. సో అప్పుడు ప్రభుత్వం యాక్చువల్గా అప్పుడు కళ్ళు తెరుచుకుంది, దట్ ఇది మనం గవర్నమెంట్ ఏజెన్సీ ఇంత స్ట్రెంత్ ఇస్తే వాడు ఒక యూనియన్ స్ట్రైక్ అంటే మన పరిస్థితి ఏంటి. సో దాని తర్వాత OFB అనే దాన్ని 7 ముక్కలుగా వాళ్ళు బ్రేక్ చేశారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లాగా 7గా అది విభజన చేసి ఇప్పుడు అవి రన్ చేస్తున్నారు, అంత స్ట్రెంత్ దేనికి ఉండకూడదని. అదే టైంలో ప్రైవేటైజేషన్కి బాగా పుష్ చేశారు. దట్ ఇప్పుడు టాటా వాళ్ళనైనా, అదానీ అయినా, భారత్ ఫోర్జ్ అయినా వీళ్ళందరినీ కూడా మీరు చేయండి, డిఫెన్స్కి చేయండి, మేము ఇన్వెస్ట్ చేస్తామనే పాయింట్కి వస్తున్నది. సో భారత్లో కూడా ఒక విధంగా DRDO లాంటి కొన్ని రిలయబుల్ సంస్థలు ఉన్నాయి, దానికి ఇంకా పవర్ ఇస్తున్నారు, దానికి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. అలాగే ప్రైవేటైజేషన్ కూడా చేస్తున్నారు. ప్రైవేటైజేషన్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, దట్ కాంపిటీషన్ ఉంటుంది, ప్రైస్ వైజ్ కొంచెం రీజనబుల్గా ఉంటారు, వాళ్ళు మళ్ళీ లేటెస్ట్ టెక్ని అక్రాస్ ద వరల్డ్ ఎక్కడున్న వాళ్ళు లేటెస్ట్ టెక్ని వాళ్ళు చూసి తీసుకురాగలుగుతారు. ఇది ఒకటి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనే వెంటనే కొంచెం బ్యూరోక్రటిక్ ఛాలెంజెస్ ఉంటాయి, ఆబ్స్టికల్స్ ఉంటాయి, కొంచెం స్లో డౌన్ అనేది అది మనకి తప్పదు, దాంతో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. సో అట్లా చూస్తే మాత్రం రెండూ జరుగుతున్నాయి, కానీ ప్రైవేటైజేషన్కి ఒక మేజర్ పుష్ జరుగుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ మేక్ ఇన్ ఇండియా కూడా చాలా మటుకు ప్రైవేటైజేషన్ మీదనే నడుస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం అన్న ప్రైవేట్ అన్న అందరూ భారతీయులే. సో ఇక్కడ నుంచి సమాజం నుంచే మనుషులు ప్రైవేట్ కంపెనీలు పెడుతున్నారు, సమాజం నుంచి మనుషులే గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా అవుతారు. మనుషులు అది పూల్ ఆఫ్ పీపుల్ ఒకటే. సో ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్ అంటే నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. పర్పస్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత. కాబట్టి ఆ విషయంలో మనం రైట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాం. ఇది సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కాలి. ఈ డీల్ ద్వారా 1 అమెరికాకి, 2 చైనాకి, 3 పాకిస్తాన్కి, మన శత్రువులందరికీ కూడా ఒక వార్నింగ్ లాంటిదే మనం అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి బియాండ్ హెడ్లైన్స్ కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ ప్రోగ్రాంలో ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.